వీడికి ఈ మధ్య చాలా ఎక్కువైతుంది. రాణి నా సంగతి చెప్తా. ఏందే పొద్దునే ఫోన్ చేస్తావు? పండనయ్యవా లేవనయ్యవా? అరే ఓ పిచ్చోడా, రాత్రి వనుకుంటప్పుడు నాకు ఏం చెప్పినావురా? నాకు నిద్ర వస్తుంది నేను వనుకుంటా అని అన్నావు. మళ్ళీ పొద్దుగా లేచి ఫోన్ చేస్తాను. ఎక్కడ చేసినావురా? మళ్ళీ నేనే చేసిన నీకు ఫోను. ఏ నీ అమ్మ ఏడనే నాకు చేసే టైం ఇస్తావా? నాకంటే ముందుగా నువ్వే చేస్తావు. ఓహో సాలు కానీ మంచి టీషర్ట్ వేసినావు, మంచి ప్యాంట్ వేసినావు, ముఖంకి తెల్ల పౌడర్ రుద్దినావు. ఏడికి పోదామని? అవునా? బాగుందా? బాగుందా? బాగుంది కానీ ప్యాంట్కి పొక్క లేకపోతే ఇంకా బాగుంటుంటే. అవును, ఏడికైనా పోదామని రెడీ అయినావా? ఏడికైనా పోయి వస్తున్నావా? ఏ చీచి తుతు, నేనేడికి పోతానే? నువ్వు ఫోన్ చేయగానే నీ దగ్గరికి వద్దామనే రెడీ అవుతున్నా. ఏమో ఈ మధ్యలో తేడా కనిపిస్తున్నావు. ఫోన్ చేస్తే ఫోన్ లేవటం, ఏడున్నా అంటే అది కూడా చెప్పవు. ఏమో ఈ మధ్యలోని. అశ్విని, నా మీద డౌటా? మనం 3 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం, నా మీద డౌటా? ఓ ఆ పాప నీ ఓవర్ యాక్టింగ్. సరేగానే నువ్వు అలా డ్యూటీకి ఎందుకు పోలేదే? పోయిన ఆదివారం కలుద్దామంటే పెళ్లికి పోతున్నాను. పోయిన ఆదివారం కలుద్దామంటే చుట్టాల దగ్గర పోతున్నాను. ఇలా ఎట్లయినా నీతో కలవాలని లీవ్ పెట్టుకొని వచ్చిన. ఎందుకు బంగారం? నన్ను కలవనీకి ఎందుకంత ఆతృత? నేనెక్కడికి పోతా? నువ్వు ఇట్లా ఫోన్ చేయగానే నాని సినిమాలు ఈగలాగా వెళ్ళిపోతా. ఈగలాగా వారిపోవడం కాదురా, ఈగలాగా ఎగిరిపోతున్నావు. ఏంట్రా నీ సంగతి? వామ్మో, నువ్వు ఇలా పెద్ద ప్లాన్ మీద వచ్చినావు కానీ ఇంటికాడ నూనె అయిపోయిందంట. మా అమ్మ నూనె తీసుకొని రమ్మన్నది, మళ్ళీ వచ్చి మాట్లాడతా.